నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని అంగన్వాడీ టీచర్స్ సమ్మె చేపడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటలక్ష్మి స్పష్టం చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగనన్న పాదయాత్రలో తెలంగాణ కంటే 1000 ఎక్కువిస్తానని చెప్పి 1000 పెంచారని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18,000 రూపాయలు ఇస్తున్నారని గుర్తు చేశారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగనన్న అంగన్వాడీల సమస్యలు వచ్చేటప్పటికీ మాట తప్పుతున్నాడని, మాట మీద నిలబడాలని కోరారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఒక్కరవ్వ గానీ చలనం లేకుండా ఉంది ప్రభుత్వము. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాము. మేము మా హక్కులు సాధించేంత వరకు మేము ఈ సమ్మెను విరమించే ప్రసక్తే లేదు. ఆ రోజు ఎన్నికల ముందు ప్రచారానికి తిరిగినప్పుడు జగనన్న నేను మన ప్రభుత్వం వస్తే తెలంగాణ కన్నా 1000 పెంచుతానని అన్నాడు. కానీ వచ్చినాడు జగనన్న ఒక్కటే 1000 మాత్రమే పెంచినాడు. అంటే తెలంగాణ ఇప్పుడు 18,000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ప్రభుత్వం మేము ఆడవాళ్ళు అని కానీ చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా లాఠీ ఛార్జీలు చేయడము, ఇలాంటి ప్రభుత్వము ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. నేను మీకు మన ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా మీకు సహకరిస్తామని ఆ రోజు చెప్పిన జగనన్న మాట తప్పను మెడమ తిప్పను అన్న జగనన్న ఈ రోజు అంగన్వాడీల కాడికి వచ్చాను కదా మాట తప్పుతున్నాడు, మెడమ తిప్పుతున్నాడు. మాట మీద నిలబడుకోండి అన్న. మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, అంగన్వాడీ టీచర్లము 1,36,000 దాకా ఉన్నాము. ఏమన్నా మా బాధలు మీకు అర్థం కావడం లేదా? 25 రోజుల నుంచి రోడ్డు మీద ఉండి తింటున్నామో లేదో అది మాకే తెలుస్తుంది. మేము ఆడ కూతుర్లమే కదా, మీకంటూ ఒక మనసాక్షి లేదా? కాబట్టి మేము ఈరోజు జగనన్నను ఒక్కటే అడుగుతున్నాము. 5వ తారీఖు నుంచి విధులలోకి హాజరు కావాలని ఎన్నో విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా బెదిరిస్తున్నారు. సచివాలయ సిబ్బందులు అంటారు, తాళాలు పగలగొడతారు. సచివాలయ సిబ్బంది దాదాపు అంటే 7-8 మంది సిబ్బందితో ఒక అంగన్వాడీ సెంటర్ను నడిపిస్తున్నారు. కానీ ఎక్కడ నడవడం లేదు. వాళ్ళు ఊరికే నామకే వాస్తిలాగా సెంటర్లు తెలుసుకొని కూర్చొని వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలను గర్భవతులను దృష్ట్యా పెట్టుకొని మీరు విధులలోకి రమ్మంటున్నారు. మేము వస్తాం కాదనలే. కానీ మా సమ్మెకు మేము డిమాండ్ చేసేటివి మాకు నెరవేర్చండి. మీరు చెప్పకుండా మేము వచ్చేస్తాం సమ్మె విరమించుకొని. వస్తే మీకు ఏదో చేస్తామన్నారు కాబట్టి మీరు మాట మీద నిలబడి మేము అడిగిన హక్కులన్నీ మాకు ఇవ్వాలన్నా, లేదంటే మేము ఈ ఉద్యమాన్ని ఇలాగనే సాగిస్తాము. 5వ తారీఖు నుంచి విధులలోకి రమ్మన్నారు. లేకుంటే మీకు శాకాహారమైన చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకోండి, మేమేం దానికేం భయపడేదే లేదు. ఈ అంగన్వాడీలకు ఉద్యమాలు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షల జీతాలు ఇస్తున్నారు. ఏమయ్యా వాళ్ళకేం లేనోళ్ళ? ఏమన్నా అంగన్వాడీలు ఒక్కసారి మీ దగ్గరనే ఉంటుంది వాళ్ళ సర్వే, ఆధార్లు కొట్టండి. ఎవరెవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవి కానీ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. అందరం కడుపు పట్టుకొని ఆకలి మంటతోనే రోడ్డు మీదకి వస్తున్నాము. మేమేం కావాలని అయితే రావడం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒక్కటే మేము చెప్పదలుచుకునేది, మా మీద దయ ఉంచి జగనన్న ఒక్కసారి అంగన్వాడీల వైపు చూడండి.